అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఒక 2 రోజుల నుంచి ఒక వార్తని ఫాలో అవుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ సోదరి నేరెళ్ల శారద గారు కార్పొరేట్ కళాశాలల్ని, విద్యా సంస్థల్ని ఒక 2 రోజులుగా 3 రోజులుగా ఆవిడ పరిశీలిస్తా విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. నాకైతే నిజంగా చాలా గొప్పగా అనిపించింది శారద గారిని చూస్తే. నేరెళ్ల శారద గారు ఆవిడ ఎలాంటి ఒత్తిళ్ళకి తలవగ్గకుండా నిజాయితీగా సమాచారం కూడా, ముందస్తు సమాచారం కూడా లేకుండా ఆయా కళాశాలల పరిశీలనకి ఆవిడ వెళ్ళటం, గర్ల్స్ ఎవరైతే ఉంటారో బాలికల హాస్టల్స్, టాయిలెట్స్, వాళ్ళ గదులు అన్నీ కూడా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని విద్యా సంస్థల యొక్క నిర్వాహకులతోటి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే కొద్దిగా విద్యా సంస్థల వాళ్ళు అలర్ట్ అయ్యి ఏదో కొద్దో గొప్ప ఆ గదులు శుభ్రం చేసుకుంటా, టాయిలెట్లు శుభ్రం చేసుకుంటా శారదా గారు వస్తారు, పరిశీలిస్తారనేటువంటి ఒక ఆలోచనకి రావటం జరిగింది. అట్లాగనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏదైతే ఈ కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయో కోట్ల రూపాయలు సంపాదించుకుంటా, బిల్డింగులు కట్టుకుంటా, సరైన గాలి వెలుతురు లేకుండా, శానిటేషన్ లేకుండా, మరి తల్లిదండ్రుల దగ్గర నుంచి నిర్ణీత ఫీజు కంటే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తూ సరైన వస్తువులు లేకుండా ఉన్నటువంటి ఎన్నో కార్పొరేట్ కళాశాలలు విజయవాడ కానీ, మరి వైజాగ్ కానీ, గుంటూరు కానీ, ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం బారు కనుక మన 26 జిల్లాల్లో చూసుకుంటే సెమీ అర్బన్స్కి కూడా, అంటే ఒక చిన్న పట్టణాలకు కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళ బ్రాంచీలను విస్తరించినటువంటి పరిస్థితుల్లో మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ గారు తన దృష్టికి ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తూ ఉన్నారు. ప్రజల కోసం నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రజల కోసం ఒకవైపు పనిచేస్తూనే మరొక వైపు విద్యా వ్యవస్థలో మార్పులు తేవడానికి కూడా నారా లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు. విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉంటారో ఆర్జేడీలు, డిఈఓలు, ఎంఈఓలు, మరి వాళ్ళందరినీ కూడా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మన తెలంగాణలో నేరెళ్ల శారద గారు ఏ విధంగా అయితే కార్పొరేట్ కళాశాలల్ని మరి ఆవిడ పరిశీలిస్తూ ఉన్నారో, కార్పొరేట్ విద్యా సంస్థల్ని పరిశీలిస్తూ ఉన్నారో, అట్లాగనే ఇక్కడ కూడా ఏపీలో కూడా విద్యాశాఖ అధికారుల్ని ఈ కార్పొరేట్ కాలేజెస్తో పాటుగా ప్రైవేట్ కాలేజెస్, అట్లాగనే మన గవర్నమెంట్ కాలేజెస్, ఇవన్నీ గవర్నమెంట్ విద్యా సంస్థలని వాళ్ళు కనుక తరచుగా ఇన్స్పెక్షన్ కనుక వెళ్తూ ఉంటే ఆ విద్యా సంస్థల యాజమాన్యాలు, నిర్వాహకులు కొద్దిగా జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకి ఆరోగ్యం, ఆహారం, సౌకర్యం, విద్య అన్నీ కూడా లభించే అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని ఒకసారి నారా లోకేష్ గారు కూడా పరిశీలించాలని చెప్పి నవతరం పార్టీ నుండి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి మరొకసారి నేరెళ్ల శారద గారి విషయానికి వస్తే, అమ్మ శారద, హ్యాట్స్ ఆఫ్ అమ్మ, సాల్యూట్, చాలా బాగా చేస్తున్నావు. నువ్వు తీసుకున్నటువంటి స్టెప్పు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. విద్యా సంస్థల యొక్క అధినేతలు వాళ్ళు మరి విద్యార్థుల భద్రత కంటే కూడా ధనార్జనే ధ్యేయంగా డబ్బులు సంపాదించుకోవటం, బిల్డింగులు కట్టుకోవటం, కోట్లు కూడేసుకోవటంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వాలు కూడా వాళ్ళ మీదకు వెళ్ళాలంటే ఆలోచించాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. మీరు చేస్తున్నటువంటి కృషి అభినందనీయమమ్మ శారదా గారు. నిజంగా మిమ్మల్ని నేను ఒకసారి మిమ్మల్ని పర్సనల్గా కలిసి మీకు ఒక శాలువా కప్పి మిమ్మల్ని అభినందించాలని అనిపించిందమ్మా, మనస్ఫూర్తిగా చెప్తున్నాను.
మేము కూడా మా రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కదిలారు, మీరు మొదలుపెట్టారు. మరి విద్యాశాఖ అధికారులు కదులుతారో లేదో చూద్దాం. ఈ బాధ్యత మహిళా కమిషన్ది మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులది. వాళ్ళంతా కూడా నిరంతరం తరచుగా ఇన్స్పెక్షన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా మీరు గొప్ప పని చేశారమ్మా. టాయిలెట్ వరకు, హాస్టల్ రూమ్స్ వరకు, విద్యార్థుల యొక్క శారీరక ఇబ్బందుల వరకు, మానసిక ఇబ్బందుల వరకు అన్ని అంశాలు మీరు పరిగణలోకి తీసుకొని మీరు వెళ్ళి ఇస్తూ ఉన్నటువంటి భరోసా నాలో స్ఫూర్తి నింపిందమ్మా. మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. నవతరం పార్టీ నుండి కూడా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాం. మేము కూడా మా వంతుగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం దృష్టికి కొన్ని ఇలాంటి అంశాలు తీసుకొని వెళ్ళి మేము కూడా ఇక్కడ ప్రజలకి మంచి జరిగేందుకు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యా సంస్థల యొక్క పరిశీలన కోసం అధికారులను పరుగులు పెట్టించాలని చెప్పి నవతరం పార్టీ నుండి వారికి విజ్ఞప్తి చేస్తూ, నేరెళ్ల శారద సోదరికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీ రావు సుబ్రహ్మణ్యం, నవతరం పార్టీ. డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి.